ఈరోజు నేను మీ అందరికీ ఒక స్టోరీ చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అలానే ఈ స్టోరీలో ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. స్టోరీ ఏంటంటే, ఒక హస్బెండ్ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి డాక్టర్ గారు, ఈ మధ్య మా ఆవిడకి ఏం చెప్పినా వినిపించట్లేదండి. అసలు ఎంత గట్టిగా చెప్పినా వినిపించట్లేదు. చాలా రోజులుగా వినిపించట్లేదులెండి. ఏదైనా మెడిసిన్ ఉంటే ఇవ్వండి అని అడుగుతారు. అడిగితే డాక్టర్ ఏమంటారంటే, మీరొస్తే నేను ఎలా చెప్తానండి ఏ మెడిసిన్ ఇవ్వాలి ఏంటనేది. ఆవిడని ఒకసారి చెక్ చేసి ఏ డిస్టెన్స్ నుంచి సౌండ్ వినిపించట్లేదో చెక్ చేసి దాన్ని బట్టి మెడిసినా లేకపోతే ఇంకేమైనా చెయ్యాలా అని అప్పుడు కదా చెప్తాను అని అంటారు. అంటే ఇంకా ఆయన అంటారనమాట, సరేనండి నేను ఇంటికి వెళ్ళి టెస్ట్ చేసి వచ్చి రేపు చెప్తాను అని అంటారు. ఇంకా అనేసి ఇంటికి వెళ్తారు హస్బెండ్. వెళ్ళి రోజులా ఇంట్లోకి వెళ్ళిపోకుండా గుమ్మం దగ్గర నుంచి ఈరోజు వంట ఏం చేసావని గట్టిగా అరుస్తారు. అరిస్తే వాళ్ళ ఆవిడ ఏం చెప్పరనమాట ఆయనకి. ఇంకా ఆయన హాల్లోకి వెళ్తారు. వెళ్ళి వంట ఏం చేసావని మళ్ళీ గట్టిగా అడుగుతారు. అడిగితే వాళ్ళ వైఫ్ మళ్ళీ ఏం మాట్లాడరు. ఇంకా కిచెన్ డోర్ దగ్గరికి వెళ్ళిపోయి వంట ఏం చేసావని పెద్దగా అడుగుతారు. అడిగితే అయినా ఆవిడేం మాట్లాడరు. మాట్లాడిపోతే ఇంకా ఆవిడ వెనకాతలకు వెళ్ళి నిల్చొని ఈరోజు వంట ఏం చేసావు అని గట్టిగా అడిగితే, ఎన్నిసార్లు అడగాలి, ఈరోజు వంట ఏం చేసావు అని అంటారనమాట గట్టిగా. అంటే ఆవిడ అప్పుడు తిరిగి, ఎన్నిసార్లు చెప్పాలి మీకు వినిపించట్లేదేటి, బెండకాయ కూర వండానని ఇప్పటికి 4 సార్లు చెప్పాను, ఏం వినిపించట్లేదా అని అంటారనమాట ఆవిడ కోపంగా. అంటే ఇంకప్పుడు అతనికి అర్థమవుతుంది అనమాట, అయితే వినబడింది నాకా, మా ఆవిడకి కాదా, ఇన్ని రోజులు మా ఆవిడకే వినబడట్లేదు అనుకుంటున్నాను, అయితే అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు. సో ఇందులో ఏంటంటే, మిస్టేక్ మనలో కూడా ఉంటుంది. బట్ మనం అది యాక్సెప్ట్ చెయ్యము. ఎదుటి వాళ్ళలోని మిస్టేక్ ఉంది అనుకొని మనం నింద వాళ్ళ మీద వేసేస్తాం. ఓకే, ఏదైనా జరిగినప్పుడు బోత్ సైడ్స్ మిస్టేక్ ఉండొచ్చు, లేదంటే అవతల వ్యక్తి మీదే మొత్తం తప్పంతా ఉండొచ్చు. బట్ మనం మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకొని మనలో ఎంతవరకు కరెక్ట్ ఉంది లేదా మనలో ఎంతవరకు తప్పు ఉంది అని అప్పుడు ఆలోచించిన తర్వాతే ఎదుటి వ్యక్తుల మీద నింద వేయాలన్నమాట. ఈ విషయాన్ని పిల్లలకి ఇలా కథ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయండి, బాగా అర్థమవుతుంది. అండ్ ఇప్పటి నుంచే మంచి మంచి విషయాలు తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. నేను కూడా ఇది విన్న స్టోరీనే, బట్ నాకు చెప్పాలనిపించింది. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ట్విస్ట్ కూడా ఉంది కదా నేను చెప్పినట్టు. ఓకే, బాయ్.